రెడ్డి లేడు, రేవంత్ రెడ్డి వస్తే రేవంత్ రెడ్డి కలుద్దామని చెప్పేసి అనుకున్నది, కలిసి ఎంత చెప్దామని చెప్పేసి అనుకున్నది. అయితే ఈలోపు ఈ వార్తలు బాగా చక్కర కొడుతున్నాయి, బాగా వైరల్ అవుతున్నాయి అని చెప్పేసి తెలంగాణలో ఇతర నాయకులతో ఆమె భేటీని అడిగితే ఎవరు కూడా ఆమెకు పర్మిషన్ ఇవ్వలేదు, నిరాకరించినట. అయితే డైరెక్ట్ ఆమె ఏం చేసింది, నేరుగా బెంగళూరుకి వెళ్ళింది. అక్కడ ఖార్గేతో ముచ్చట పెట్టింది. దాదాపు 15 నుంచి 20 నిమిషాల వరకు భేటీ సాగిందట. ఈ భేటీలో మొత్తం చెప్పుకుంది. ఏం చెప్పింది, నాకు నా బిడ్డ ఇట్లా మాట్లాడింది, దానికి నాకు నోటీసులు పంపిర్రు, నా బిడ్డ మాట్లాడినందుకు నేనే చేస్తా సార్, ఆమె వ్యక్తిగతం కదా అని చెప్పేసి చెప్పుకుంది. ఆ తర్వాత ఎమ్మెల్సీలు అందరూ వచ్చి బయటకు వచ్చి మంత్రిని తీసేయాలి, బర్తరఫ్ చేయాలని చెప్పేసి పార్టీ విధానాలకు నిర్ణయాలకు వ్యతిరేకంగా వచ్చి వాళ్ళు ఇట్లా మాట్లాడారు. ఇట్లా నడుస్తూ ఉంది. కొంతమంది ఒక టీం ఒక వర్గంలాగా అయ్యి పార్టీని మొత్తం నాశనం చేస్తూ ఉన్నారు అనగా ఇక ఆమె వర్షం ఖచ్చితంగా ఇవే చెప్పుకుంటూ ఉంటుంది 100%గా. ఎందుకంటే ఆమె పైన ఇంత వ్యతిరేకత వచ్చింది కాబట్టి, ఇంతమంది చేస్తున్నారు కాబట్టి, సో ఖచ్చితంగా ఆమె పైన నెగిటివ్ రాకుండా ఇవన్నీ చెప్పే ఉంటుంది. ఒక టీం అంతా కూడా ఇట్లా చేస్తూ ఉన్నారు, పార్టీని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రక్రియ నడుస్తూ ఉందని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్పినట్టుంది. చెప్తే ఆ విషయానికి ఖర్గే గారు కూడా మాట్లాడుతూ, మరి మీ పాప అట్లా మాట్లాడుతున్నప్పుడు నువ్వు అంత దూరం ఎందుకు వెళ్ళినావు అంటే పాప మాట్లాడేంత వరకు కూడా నువ్వు ఏం చేస్తున్నావు, అట్లా మాట్లాడడం తప్పే కదా, అది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇదంతా జరిగింది. మరి తర్వాత మరి ఖర్గే విన్న తర్వాత మరి ఇక్కడ పీసీసీకి ఏం చెప్తాడు, మరి అటు ఏఐసీసీకి ఏం చెప్తాడు అనేది కూడా ఇప్పుడు మనం చూడాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అన్నీ మాట్లాడతా అని చెప్పేసి అన్నాడు. మరి ఇప్పుడు ఇదంతా జరుగుతూ ఉంది, 4-5 రోజుల నుంచి పెద్ద రచన నడుస్తూ ఉంది. అటు దిక్కేమో అమెరికా పర్యటన రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి ఆయన అప్పటికే ఆ కోపంలో ఉన్నాడు. మళ్ళీ ఇటు ఇలా కూతురు రేవంత్ రెడ్డి పైన దారుణంగా తిట్టడం, అచ్చ కాంగ్రెస్ నాశనం చేస్తుందని చెప్పేసి డైరెక్ట్గా నేరుగా తిట్టడం, కళ్ళు నెత్తికెక్కినాయా అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడింది. ఇప్పుడు ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు ఏం జరగబోతుంది, ఇలా రేవంత్ రెడ్డి వచ్చింది కాబట్టి ఇలా ఒక పెద్ద బిగ్ డే, ఇలా ఒక పెద్ద ఏదో ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అటు చాలామంది అయితే చెప్తుంది. అయితే ఈ నేపథ్యంలో బెంగళూరు వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో బీజేపీ చీఫ్ రామచంద్రరావు గారు ఇక్కడ కలిసిందట సురేఖ గారికి. కలిసి అక్కడ మాట్లాడిందట. మామూలుగా మాట్లాడితే వేరు, హాయ్ సార్ బాగున్నారా అని చెప్పేసి ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే కలిసినప్పుడు మనం నమస్తే సార్ అని చెప్పేసి పెట్టింది. అయితే అక్కడ ఆమెను కలిసి బెంగళూరుకి ఎందుకు వెళ్తున్నా అనేటువంటి ముచ్చట మొత్తం కూడా చెప్పిందట అనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. అట్లా చెప్తారు, ఇప్పుడు అతను వేరే పార్టీ కలిసినావు, మామూలుగా నమస్తే చెప్పుకోవాలి, సరే సార్ అని చెప్పేసి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళి బెంగళూరుకి ఎందుకు వెళ్తున్నావు, అసలు తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరిగింది, మా కూతురు ఎందుకు వ్యాఖ్యలు చేసింది, నాకెందుకు నోటీసులు ఇచ్చారు, ఇవన్నీ కూడా అవసరం లేదు కదా, ఇవన్నీ కూడా షేర్ చేసుకుంది బీజేపీ చీఫ్తోని అని చెప్పి చెప్తారు. ఇప్పుడు పెద్ద రచన నడుస్తూ ఉంది దీనిపైన కూడా. తెలంగాణలో ఇట్లా ఉంటే డైరెక్ట్ ఖర్గే దగ్గర పోయి కంప్లైంట్ చేయడం ఏంది, అక్కడ బీజేపీ చీఫ్తోని పార్టీ విషయాలను అతనితో పంచుకోవడం ఏంది, ఈ రచన నడుస్తూ ఉంది. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలవడం ఆసక్తికరంగా మారింది. ఆదివారం మధ్యాహ్నం బెంగళూరులో ఖర్గేతో సురేఖ భేటీ అయ్యారు. సుమారు 15 నిమిషాల పాటు వీరి సమావేశం కొనసాగింది. కొండా సురేఖ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఖర్గేకు వివరించినట్లు తెలుస్తోంది. కూతురు వ్యాఖ్యలు, ఆ తర్వాత పరిణామాల గురించి ఆమె ఖర్గేకు వివరించారు. కొండా సురేఖ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అపాయింట్మెంట్ కోరినా ఎవరు స్పందించకపోవడంతో నేరుగా ఖర్గేను కలిశారు. ఈ సందర్భంగా ఖర్గే సుస్మిత వ్యాఖ్యలపై ఆరా తీశారు. పార్టీకి నష్టం కలిగించే విధంగా మాట్లాడడం సరికాదని కొండా సురేఖకు సూచించారు. కొండా సురేఖ బెంగళూరు పర్యటనలో మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఎయిర్పోర్ట్లో కొండా సురేఖ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు తారసపడ్డారు. ఈ క్రమంలో ఆమె బెంగళూరు పర్యటన గురించి రామచంద్రరావుతో చెప్పుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఒకవైపు సురేఖకు సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఈ సమయంలో ఆమె ఖర్గేని కలవడం, బీజేపీ నేతలతో తన వ్యక్తిగత పర్యటన వివరాలు షేర్ చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇది అంటే ఏదో ఒక వివాదం అయితే, పాపం వివాదాలు మరి ఆమె చుట్టూ తిరుగుతున్నాయా అంటే ఆమెనే వివాదాల చుట్టూ తిరుగుతున్నది తెలియదు, కానీ మంత్రి అయినప్పటి నుండి పాపం ఏదో ఒక రకంగా వివాదం అయితే ఆమె చుట్టూ తిరుగుతున్నాయి, ఏదో ఒక రకంగా. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఇంత కథ జరుగుతుంది, ఇక్కడ వాళ్ళు నిరాకరించారు భేటీ అంటే కలవడానికి, డైరెక్ట్ పాపం ఖర్గేని కలిసింది. ఇప్పుడు ఖర్గేని కలిస్తే కూడా ఇప్పుడు పెద్ద పంచాయతీ. అంటే మాకు తెలియకుండా నువ్వు ఇప్పుడు ఇక్కడ మా క్యాబినెట్లో ఉన్నావు, మా క్యాబినెట్లో ఉండి నువ్వు అట్టెట్లా పోతావు అని చెప్పేసి ఇది ఒక పెద్ద
క్వశ్చన్ ఉంటుంది సురేఖకి. వితౌట్ పీసీసీ పర్మిషన్, వితౌట్ తెలంగాణ కాంగ్రెస్ నేతల పర్మిషన్ లేకుండా ఏ విధంగా వెళ్తుంది అనేది ఒకటి ఉంటుంది. మరి అక్కడ వెళ్ళి కలిసినప్పుడు మళ్ళీ అక్కడ వీళ్ళ గురించి మొత్తం చెప్పే ఉంటుంది, ఐ మీన్ నెగిటివ్గా ఏదో ఒకటి ఇట్లా జరుగుతుంది, ఇట్లా చేస్తూ ఉన్నారని చెప్పేసి అదొక మళ్ళీ కథన. దాంతోపాటుగా మళ్ళీ అక్కడ పాపం పోయి అప్పుడే ఎయిర్పోర్ట్లో బీజేపీ చీఫ్ కలిసినట. చీఫ్ కలిస్తే మరి నమస్తే సార్, సార్ బాయ్ బాయ్ రామ్ రామ్ అని చెప్పేసి అయిపోద్దిగా. ఆడపోయి బెంగళూరు ఎందుకు పోతుందన్న విషయం, వ్యక్తిగత విషయాలు, పార్టీ విషయాలని కూడా ఆయనకి చెప్పిందట. ఇదంతా కథ నడుస్తూ ఉంది. ఇది చూడాలి ఏమవుతుందో. ఏఐసిసి క్రమశిక్షణ కమిటీ పరిశీలన తర్వాత కొండ సురేఖపై చర్యలు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏమైనా సమస్యలు ఉంటే పార్టీలో అంతర్గతంగా చెప్పుకోవాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఏదైనా సమస్యలు ఉంటే చెప్పుకునేందుకు పార్టీలో వివిధ కమిటీలు ఉన్నాయన్నారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి కేసీ వేణుగోపాల్కు చెప్పుకోవచ్చన్నారు. అంతేగాని పార్టీ లైన్ దాటి బహిరంగ విమర్శలు చేయొద్దని హితవు పలికారు. ఏఐసిసి క్రమశిక్షణ కమిటీ పరిశీలన తర్వాత కొండ సురేఖపై చర్యలు ఉంటాయన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎవరిపైనైనా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు ఇదంతా నడుస్తూ ఉంది కదా. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పారు, ఇట్లా చేస్తే మాత్రం మంచుకుంటుంది, ఎవరైనా సరే పార్టీ లైన్ దాటితే ఇట్లుంటుంది అని చెప్పేసి అన్నారు. అయితే ఇప్పుడు చాలామంది ఇక్కడ ఏమైందంటే బీసీ నినాదం మరొకసారి తెరపైకి వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీ పైన మాట్లాడినటువంటి బీసీల మాటలే కనిపిస్తూ ఉన్నాయా? మరి అగ్ర కులాల వర్గాల వారు కూడా మరి కాంగ్రెస్ పైన కూడా డైరెక్ట్ మాట్లాడారు వ్యతిరేకంగా. వాళ్ళు మీకు కనిపించరా? అంటే బడుగు బలిగిన వర్గాలు బీసీ బిడ్డలే మాత్రమే కనిపిస్తున్నారా? కొండా సురేఖ ఒక బీసీ బిడ్డ కాబట్టే ఈ రకంగా మీరు వేధిస్తున్నారు. మరి ఇదే గతంలో రాజగోపాల్ రెడ్డి చాలాసార్లు మాట్లాడిన పార్టీ గురించి, అదేవిధంగా అప్పుడప్పుడు జగ్గారెడ్డి గతంలో ఏదో ఒకటి కాంగ్రెస్ పైన, కాంగ్రెస్ వాళ్ళపైన మాట్లాడేటోడు. మరి వాళ్ళు కనిపిస్తలేరా ఈ అధిష్టానానికి, పీసీసీలకు అని చెప్పేసి మరి ఒక కొత్త అంశం తెరపైకి వచ్చింది. అంటే బీసీలు అయితే బీసీలు మాట్లాడితే ఒకలాగా, అదే ఓసీలు మాట్లాడితే ఒకలాగా అని చెప్పేసి ఇప్పుడు మరొకసారి బీసీ నినాదం బయటకు వచ్చింది. కొండా సురేఖకు మద్దతుగా చాలామంది బీసీ నాయకులు, బీసీ నేతలు పార్టీలకు అతీతంగా ఆమెకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు బయట. ఇదంతా నడుస్తుంది, ఒక పెద్ద రచ్చ అయితే జరుగుతూ ఉంది ప్రస్తుతం తెలంగాణలో.